నమస్కారం. వెల్కమ్ టు ఎంకే టీవీ. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితుడు బ్రహ్మశ్రీ దేవులపల్లి బాలచంద్ర శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాలన్నీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం సార్. గురుగారు, వినాయక చవితి రాబోతుంది. ఈ నెల 26, 27 ముందైతే అసలు ఏ రోజు చేసుకోవాలి? 26, 27 క్లారిటీ ఇవ్వండి సార్. వినాయక చవితి వాస్తవంగా మనకి 26వ తారీఖు రాత్రి ప్రారంభం అవుతుంది. ఉదాహరణకు చెప్పాలంటే రాత్రి కాదు, అసుర సంధ్యా సమయానికల్లా ప్రారంభం అవుతుంది. అది పూర్తయ్యేది మరుసటి రోజు సూర్యాస్తమయం కంటే ముందు. మనకు ప్రతి నెల కూడా వచ్చేటువంటి సంకటహర చవితి నాడు మనం ఏదైతే ఈ యొక్క సంకటహర చవితి ప్రామాణికంగా చేసుకునేవన్నీ కూడా సూర్యాస్తమయం లెక్కలోకి తీసుకొని మనం చేస్తూ నప్తం చేసి వాటిని హోమం చేస్తాం. కాబట్టి ఆ ప్రకారంగా చాలామంది మరి ముందు రోజే వస్తుంది కాబట్టి మేము చవితి 26వ తారీఖే చేసుకోవాలి అనుకుంటారు. కానీ ఏ పండుగ అయినా సరే అర్ధరాత్రి ప్రారంభమైన, అసుర సంధ్యా సమయానికి ప్రారంభమైన, లేదు ఇంకా సేపట్లో సూర్యాస్తమయం అవుతుందన్న ముందు ప్రారంభమైన, అది ఆ రోజుకి పరిగణలోకి తీసుకోవడానికి కుదరదు. ఇది శాస్త్ర ప్రామాణికంగా చెప్పబడ్డ విషయం. సూర్యోదయం ఉండాలి. ఆ రోజులో కనీసము 20 గంటల పాటు, 12 నుంచి 13 గంటల పాటు సూర్యోదయం అయిన తర్వాత ఉండాలి. అలా అయితేనే మనం ఆ యొక్క తిథిని కానీ నక్షత్రాన్ని కానీ పరిగణలోకి తీసుకొని పండుగగా జరుపుకోవాలి. కాబట్టి ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారు కానీ, కాణిపాకంలో కానీ, అలాగే శృంగేరిలో కూడా 27వ తారీఖే ప్రామాణికంగా చేసుకుంటూ ఉన్నారు. కానీ చాలా మంది ఈ అనుమానం అనేటువంటిది ఈ ఒక్క పండుగనే కాదండి, మనకి ఈ మధ్య కాలంలో వస్తున్న అన్ని పండుగలకి కూడా ఇదే అనుకుంటున్నారు. ఖచ్చితంగా వినాయక చవితి మాత్రం 27వ తారీఖే జరుపుకోవాలి. ఓకే, 27 అంటే ఏ సమయంలో? ఇంకో చాలా మందికి ఉన్న అనుమానం ఏంటంటే, ప్రత్యేకించి చవితి తిథి వచ్చినప్పుడు ఏ సమయంలో వినాయక ప్రతిష్ఠ చేస్తే వాళ్ళ ఇంట్లో శుభాలు కానీ వీళ్ళకున్న కష్టాలు కానీ తొలగిపోతాయి. ఎప్పుడైనా సరే వినాయక చవితి మండపాల్లో ఇవాళ రేపు ఏంటంటే, అయ్యి బాబోయ్ మా ఇంట్లో మేము చేసుకోవాలండి, మా ఇల్లు ముఖ్యం, మన బయట తర్వాతకి, కాబట్టి సాయంత్రం టైంలో అయితే ప్రశాంతంగా అందరం గ్యాదర్ అవుతాం అని జరుపుకుంటూ ఉన్నారు. అది కేవలం ఒక గ్యాదరింగ్ ఫంక్షన్ అవుతుంది కానీ చవితి పండుగ జరుపుకునేటువంటిది కాదు. ఎప్పుడైనా సరే పండుగ వినాయక చవితి విషయంలో ఉదయాన్నే ప్రతిష్టాపన చేయాలి. మనం పొద్దున్న నుంచి రాత్రి దాకా ఏమీ తినకుండా అందరూ ఉండి ఒకవేళ సాయంత్రం సమయంలో పెట్టుకుంటే బాగానే ఉంటుంది, కానీ ఎవరుంటారు సార్? కాబట్టి పండుగ వినాయకుడి ప్రతిష్ట ఖచ్చితంగా ఉదయం పూట సూర్యోదయం నుండి ఆ యొక్క మధ్యాహ్నం 11 గంటల లోపు గనక ప్రతిష్ట చేసుకొని స్వామివారికి అన్ని రకాలైనటువంటి షోడశ ఉపచారాలు చేసుకొని వస్త్రము, అర్ఘ్యము, పాద్యము, ఆవాహనము, ఆసనం ఇవన్నీ కూడా సమర్పించి 9 రోజులు లేదా వారి వారి శక్తి మేరకు 3 రోజులు, 5 రోజులు, 11 రోజులు ఇలా చేసుకుంటూ ఉంటారు. ఆ ప్రకారంగా వారు శాస్త్రోక్తంగా కలశ స్థాపన చేసి ఆ కలశాన్ని కదిలించకుండా ఈ యొక్క పూజా విధానాన్ని ఉదయం పూట ప్రారంభించడమే అత్యంత శ్రేష్టం. ఉదయం అంటే సమయం ఏ సమయం నుంచి? ఉదయం 11 గంటల లోపు. మనకు సాధారణంగా ఏంటంటే వర్జము, రాహుకాలము చూస్తాం కదా, కానీ ఇప్పుడే కొత్తగా ఎవరైనా సరే పెట్టుకునేవారైతే అవన్నీ చూడాలి. ఉదాహరణకు ఒక అతనికి వివాహం అయ్యింది, వివాహమై అతను కానీ వేరే ఇంకొక ఇంటికి వెళ్ళి తన భార్య సమేతంగా మొట్టమొదటిసారి చేస్తున్నారంటే బ్రాహ్మీ ముహూర్తంలోనే చేసేసుకోవాలి. ఈ ప్రసాదాలు, నైవేద్యాలు తర్వాతకు వండుకొని నైవేద్యం పెట్టచ్చు, కానీ బ్రాహ్మీ ముహూర్తంలోనే చేసుకోవాలి. అంటే ఉదయం సూర్యోదయం కంటే మునిపే అన్ని సిద్ధం చేసుకొని సూర్యోదయం అయిన వెంటనే స్వామివారికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి చేసుకోవాలి. ఇతరత్ర అందరూ కూడా ఉదయం 11 గంటల లోపు చేసుకోవడం చాలా చాలా శ్రేష్టం. ఓకే, అంటే మామూలుగా వినాయకుడిని ఏ విధంగా ఆరాధిస్తే మనం కోరుకున్న కోరికలను నెరవేరుతాయి? ఇప్పుడు చాలామందికి ప్రతిష్ఠ చేసేవాళ్ళు బ్రాహ్మణుడు తప్పకుండా ఉండాలా? అసలు పూజా విధానం ఏంటి, ఎలా చేయాలి? విశేషంగా మనకి వినాయక చవితికి సంబంధించిన విషయానికి వస్తే స్వామివారిని ఒక ఆసనం పైన కూర్చుండబెట్టి తెచ్చినటువంటి విగ్రహాన్ని కళ్ళకు గంతలు కట్టి తేవాలి. అలాగే స్వామివారికి వీలైతే ఒక ఛత్రము, వీలైతే కింద స్వామివారికి ఆకుతో స్వామివారి అరిటాకు కానీ ఇతర మోదుగాకులు కానీ వేసి దాంట్లో ధాన్యం వేసి ఆ మంత్రం చెప్పినట్టుగా స్వామివారిని ఆవాహనం చేసినప్పుడు ఆవాహనము, ఆసనం వేయన్నప్పుడు ఆసనము, ఇలా వేస్తూ విశేషంగా స్వామివారికి పూజాది క్రతువు చేసుకోవాలి.
మనం జనరల్ గా ఏంటంటే ఎవరైనా బయట మనుషుల్ని మనం పిలుస్తున్నాం అనుకోండి, ఏమంటాము అనంటే ఆహ్వానము అంటాం, ఇన్విటేషన్. భగవంతుడి విషయంలో అలా కాదు, ఆవాహనము అంటారు. కాబట్టి అది కూడా ఎలా చేయాలంటే అక్షింతలు తీసుకొని స్వామివారి పాదముల దగ్గర సమర్పించి ఖచ్చితంగా మట్టి గణపతి లేదా వారి శక్తి మేరకు హరిద్ర గణపతి లేదంటే పిండి హరిద్రము రెండూ కలిపి గణపతిని చేసుకొని ఆ స్వామివారిని అక్కడ పెట్టి స్వామివారి కుడికాలు కుడి చేత్తోని ఎడమకాలు ఎడం చేత్తోని, కుడి చేయి పైకి ఎడమ చేయి కిందికి, ఎవరికి నమస్కారం చేసినా ఇలా పెడుతూ ఉంటాం. ఇవాళ రేపు మనం ఇలా పెట్టాలి. కుడికాలు కుడి చేయి కుడికాలుకి ఎడమకాలు ఎడమ చేతికి తాకాలి. అసునీతే పునరస్మాతో చక్షు పునఃప్రాణమిహినో దేహిభోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరంత మనుమతే ముడాయ స్వస్తి అమృతం వై ప్రాణామృతం మాపహ యథాస్థానం ఉపపయం సాంగం సాయుధం సవాహనం శక్తిపుత్ర పరివార సమేతం మహాగణపతి ఆవాహయామి. ఇలా ఆవాహనం చేసి మనం సుముఖో భవ, స్థిరో భవ, సుప్రసన్నో భవ, స్థాపితో భవ, అవిముఖో భవ. మనము ఇంటికి వచ్చిన అతిథికే మామూలుగా ఏం చేస్తామండి అని అంటే, అయ్యా కాలు కడుక్కోండి, చేతులు కడుక్కోండి, ముఖం కడుక్కో ఎలా అంటామో, స్వామివారికి కూడా పాదములు కడిగేటప్పుడు పాద్యం సమర్పయామి, చేతులు కడిగేటప్పుడు అర్ఘ్యం సమర్పయామి, ముఖానికి ఆచమనం సమర్పయామి అని ఇలా చేతులు పెట్టి స్వామివారికి చూపించి మనం చెప్పాలి. సుముఖో భవ, స్థిరో భవ, సుప్రసన్నో. స్థిరముగా కూర్చో స్వామి, సుప్రసన్నుడిపై కూర్చో, సుముఖంగా కూర్చో, ఏమేం కావాలో అడుగున ఆయన, నీ సేవ చేయడానికే ఈ రోజు నేనున్నా అని స్వామివారికి ప్రకటితం చేసి మనం స్వామివారి విగ్రహం పెట్టుకొని స్వామివారికి దీపారాధనాది క్రతువులు చేసుకొని ఇక పూజా విధానంలో భాగంగా స్వామివారికి 51 పూజ, అలాగే పత్ర పూజ, అష్టోత్తరము, ఇష్టమైన ఉండ్రాళ్ళు, పానకము, వడపప్పు, ఇంకా ఇతరత్ర నైవేద్యాలన్నీ కూడా ఇవ్వడము. వీటిలో భాగంగా ముఖ్యంగా పిల్లలు ఎవరైనా ఉంటే వారి యొక్క పుస్తకములకి సిద్ధి బుద్ధి సమేతంగా స్వామివారి కృప ఉండాలి అని ఇంటి యజమాని గంధం పసుపు పెట్టి దాంట్లో శ్రీకారం రాయాలి. రాసి ఆ పుస్తకములన్నీ కూడా అక్కడ పెట్టడం విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది. ఫైన్ సార్. అంటే చాలా మందికి అనుమానం ఏంటంటే, ఇంట్లో గణపతి విగ్రహాన్ని పెట్టుకునేటప్పుడు తొండం కుడివైపు ఉండాలా, ఎడమవైపు ఉండాలా, ఏంటి అసలు ఆ తేడా ఏంటి? ఎప్పుడైనా స్వామివారికి ఎడమవైపు ఉండాలి. అందుకే స్వామివారి వక్రతుండ మహాకాయ అని పిలుస్తాం. ఎందుకు వక్రతుండము అని అంటే, స్వామివారికి ఎప్పుడు ఎడం వైపుకే ఆ యొక్క తొండం అనేది ఉంటుంది. అయితే సక్రతుండం ఎప్పుడు ఉండాలి అనంటే, వీధిపోటున్న ఇంటికి మనం గణపతి విగ్రహం ప్రతిష్ఠించినా, ఏదైనా సరే షాపు గనక దిష్టి తగులుతుందన్నప్పుడు కానీ, లేదైనా విపరీతమైన కనుదిష్టి గణపతి ఉంటే ఆ గణపతులకి కుడివైపుకుంటాయి. కుడివైపు ఉన్నటువంటిది ఏదైనా సరే గణపతి ఉన్నాడు అంటే ఖచ్చితంగా అది శిలతో ఉండాలి, కృష్ణశిలతో ఉండాలి, లేదంటే గనక పాలరాతితో ఉండాలి. వాటికి కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి. ఇంత ఎత్తు ఉండాలి, ఇంత వెడల్పు ఉండాలి, ఇన్ని అంగుళాలు ఉండాలి. స్వామివారికి సంబంధించి దాంట్లో కూడా మళ్ళీ ఏకదంతమే ఉండాలి, ఇంకొక దంతం ఉండకూడదు. ఇలాంటి కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి. అవన్నీ పాటించి అది వాటికి వాడతారు సక్రతుండం. ఇంట్లో మనం అందరం వాడేది ఖచ్చితంగా వక్రతుండమే వాడాలి. ఓకే, అంటే బాగుంది. పూజా విధానం ఇవన్నీ వచ్చాయి. నిమజ్జనం ఏమంటే ఇప్పుడు నాకు తెలిసి 10వ రోజు 11వ రోజు మనకి గ్రహణం ఉంది, చంద్రగ్రహణం. మరి నిమజ్జనం ఏ రోజు చేసుకుంటే ఉత్తమం? అంటే గ్రహణానికి ముందు చేసుకోవాలా, గ్రహణం తర్వాత చేసుకుంటే బాగుంటుందా? ఇలాంటి సమయంలో మేము 13 రోజులు గణపతిని పెడతామండి, 15 రోజులు పెడతామండి, మాకు ఇన్ని రోజులు ఉంటే అంత వేలం పాటకు ఎక్కువ అవుతుంది, నిమజ్జనానికి డీజేలు బ్యాండ్లు బాగా దొరుకుతాయి, ఇలా చాలా మంది మన హైదరాబాద్ లో వైజాగ్ లో కూడా ఇలాంటి బాగా వింటూ ఉంటాం. ఎందుకు ఎప్పుడైనా సరే ఇలాంటి గ్రహణ సమయాలు గనక వస్తే గ్రహణం వచ్చే మునుపే నిమజ్జనం పూర్తి అవ్వాలి ఖచ్చితంగా, ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అంటే గ్రహణ కాలంలో మనం ఎందుకు గణపతికి గంతలు కట్టి తేవాలని చెప్పామా, ఎప్పుడైతే తీసుకొచ్చి ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాతకి గంతలు తీయాలి. మళ్ళీ గ్రహణ కాలంలో అన్ని దేవాలయాల్లో కూడా ఆ యొక్క దేవుడి యొక్క విగ్రహాన్ని కళ్ళకు గంతలు కడతారు. ఎందుకంటే దేవుళ్ళు అనిమిషులు, ఎప్పుడు కూడా కనురెప్ప కూడా కొట్టరు. వారు కనురెప్పు కొట్టి తీశారంటే ప్రళయం వచ్చేస్తుంది. కాబట్టి ఆ కంటికి మనం అందరం కూడా బంధనం చేసి మళ్ళీ తెల్లారి మళ్ళీ పుణ్యవాచనం దేవాలయాల్లోనే చేస్తాం. దేవాలయానికే తప్పదు. మనం విగ్రహం పెట్టి ప్రతిష్ఠించే ఈ కొన్ని రోజులు చేసేటువంటి దానికి ఆ నియమం ఇంకా పాటించాలి. కాబట్టి గ్రహణ కాలం కంటే ముందే ఖచ్చితంగా అన్ని చోట్ల కూడా నిమజ్జనం జరిగిపోవాలి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే 9వ రోజు 9 రాత్రుల నుంచి 10వ రోజు ఉదయాన్నే జరిపేసి తీసేయడం అనేది అత్యంత శ్రేష్టం. ఓకే, ఫైన్. అంటే మొత్తానికి అంటే కొంతమందికి వీలు అవ్వలేదు అనుకోండి, గ్రహణం తర్వాత తీయొచ్చా? అసలు ఇంకా విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి పనికి రాదు.
ఓకే. ఖచ్చితంగా ఆ గ్రహణ కాలంలో ఆ విగ్రహం అప్పటికి నీళ్ళలో కలిసిపోయి ఉండాలి. ఒకవేళ మేము దాచుకొని పెట్టుకుంటామనంటే ఒక మామూలుగా ఏదో ఇంట్లో పెట్టుకున్న షోకేస్ బొమ్మతో సమానం అవుతుంది తప్ప అది పూజనీయం పొందినటువంటి విగ్రహం. ఎందుకంటే అప్పటికి 9 రోజులు పూజలు అందుతాయి. అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, ఆసనం, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పూజలు అందుకోవడం, అన్ని రకాల నైవేద్యాలు ఎక్కడం అంటే ఒక చిన్నపాటి దేవాలయాన్ని మళ్ళీ మనం పునఃప్రతిష్ఠించిన దానితో సమానం అనమాట. మరి ఇలా చేసినప్పుడు ఖచ్చితంగా మనం దానికి ఖచ్చితంగా దానికి చేసేటువంటి అన్ని సత్కార్మలు కూడా చేయడం అనేది విశేషం. ఓకే సార్ అండి. చివరిగా మామూలుగా మనము గణపతిని పెట్టినామంటే ఇక డీజేలు, ఈ పాటలు మామూలుగా ఉండవు, అల్లరి. నిజంగా మీరు దీన్ని సమర్థిస్తారా? అంటే నిమజ్జనం రోజుకైనా ప్రతిరోజు పూజ జరిగే విధానంలో కూడా సౌండ్లు మామూలుగా ఉండవు. అలా పెడితే దేవుడు నచ్చుతాడా? నేనే కాదండి, ఏ బ్రాహ్మడు దాన్ని ఎంటర్టైన్ చేయరు. అయితే మనకు ఏ దేవుడి యొక్క పూజా విధానం జరిగినా కొన్ని రకాలైనటువంటి సేవలు ఉంటాయి. చిత్రమార్చాదయామి, చామరాభ్యాం వీచయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఆందోళికామారోడయామి, గజామారోడయామి, రథమారోడయామి, తుర్గమారోడయామి, పుష్టమారోడయామి, శంఖాం పూరయామి, ఘంటాన్నాదయామి, ఇలా ఉంటాయి. కాబట్టి మనం గంట, చిత్రము, చామరము, గీతము, పాటలు పాడాలి, మంచిది. స్వామివారికి సంబంధించి ఏవైనా కీర్తనలు పాడితే మంచిది. నృత్యం దర్శయామి, స్వామివారి దగ్గర నృత్యం చేయాలి, కానీ ఎలా అంటే అసభ్యకరమైనటువంటి నృత్యం చేయకూడదు. ఆందోళికం ఆరోడయామి, ఆందోళన చేయాలి. ఎలాంటి ఆందోళన చేయాలంటే నా గణపతి ఊరేగింపుగా వెళ్తున్నాడు అని ఆ చుట్టుపక్కల 10 మందికి తెలిస్తే సరిపోతుంది, కానీ హైదరాబాద్ సగానికి వినిపించేట్టుగా డీజేలు పెట్టుకోవడం. రీసెంట్లీ లాస్ట్ ఇయర్ కొన్ని ఏరియాస్లో ఒక ముసలావిడకి హార్ట్ అటాక్ వచ్చింది, ఒకరి టీవీ పగిలిపోయింది ఆ డీజే సౌండ్స్ కి. ఇంటి పక్కనే ఉన్నటువంటి కొన్ని ఇళ్లకు బీటలు బారాయి. వాళ్ళు ఏం పాపం చేశారు? భగవంతుడు అంటే వారికి భక్తి ఉండేది. ఏం స్వామి, నీకు పూజ చేసిన పాపానికి నా ఇల్లు బీటలు బారుతుందా, నా టీవీ పగిలిపోతుందా, ఎంత కష్టపడి తెచ్చుకున్నాను వాళ్ళు బాధపడ్డారు అనుకోండి, ఆ పాపానికి 10 రెట్లు ప్రతి ఒక్కరికి వస్తుంది. కాబట్టి మనం చెయ్యాలి. మితిమీరినటువంటివి ఏవి కూడా భగవంతుడి దగ్గర శ్రేష్టం కాదు. నైస్ సార్, మంచి విశ్లేషణ. అంటే వినాయక చవితి ఏ రోజుతో మొదలు పెడితే పూజా విధానం ఏంటి, ఏం చేయాలో పూర్తి వివరాలు తెలియజేశారు సార్. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.